ఎన్నికల హడావుడి మొదలైనప్పటి నుంచి ఏపీలో కేఏ పాల్ సందడి మొదలైంది. ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ప్రధాన పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొదట్లో పవన్ కళ్యాణ్ తనతో కలిసి వస్తే సీఎంను చేసేసి తాను పీఎం అయిపోతానన్నారు. ఓవైపు సీరియస్ పాలిటిక్స్ నడుస్తుంటే కేఏ పాల్ కొత్త రాజకీయం కొంత టెన్షన్ రిలీఫ్ లానే కనిపించింది. స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందాలి అంటే కేఏ పాల్ వీడియోస్ చూస్తే చాలు అనే పరిస్థితి కూడా వచ్చింది. ఈ ఎన్నికల వరకు కేఏ పాల్ ప్రభావం అంతవరకే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కథ మారిపోయింది. ప్రధాన పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు పన్నుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం లేకపోలేదు. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ప్రజాశాంతి పార్టీ టికెట్లు తీసుకుని తమ అనుచరుల ద్వారా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల ఓట్లను కొల్లగొట్టేందుకు వారిని బరిలోకి నిలుపుతున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పేర్లను సరిపోలే విధంగా వారిని వెతికి పట్టుకుని వారితో కేఏ పాల్ పార్టీ తరపున నామినేషన్లు వేయిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ సుమారు 15 నుంచి 20 స్థానాల వరకు ప్రజాశాంతి పార్టీ టికెట్లను ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులకు చెందిన అనుచరులు రంగంలోకి దిగబోతున్నారు. ఆ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు అధికార పార్టీ అభ్యర్థులే ఎక్కువగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్ కావడంతో ఆ గుర్తు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తును పోలి ఉండటంతో కొంత మేరైన ఓట్లు చీలుతాయి అనేది అభ్యర్థుల ఎన్నికల వ్యూహం. ప్రజాశాంతి పార్టీ గుర్తు మీద ఆ పార్టీ కండువా మీద స్వయంగా వైసీపీ అధినేత జగనే కమెంట్లు చేశారు. ఆ పార్టీ సీఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. అయితే వైసీపీ అభ్యర్థులు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ముందుగా ప్రజాశాంతి పార్టీ టికెట్లు దక్కించుకుని నామినేషన్లు వేయించేసి ఆ తర్వాత నామినేషన్లు విత్డ్రా చేయిస్తే అసలు హెలికాప్టర్ గుర్తే బ్యాలెట్లో లేకుండా పోతుందని వారి అంచనా. దీంతో ఓటర్లకు క్లారిటీ ఉంటుంది అనేది వైసీపీ అభ్యర్థుల వ్యూహం. దీంతో ప్రజాశాంతి పార్టీ టికెట్ల కోసం అధికార పార్టీలే కాక వైసీపీ అభ్యర్థులు కూడా పోటీ పడ్డారు. కొంచెం బొట్లు పెద్ద పెట్టుకుని ఓటేయండి. ఎందుకంటే చాలా మంది అంటారు, అమ్మా సిస్టరు చెల్లిరా రా చూడు క్రైస్తవులే ఓట్లు అంటారు నాకు క్రిస్టియన్ అని. ఒక్కరు క్రైస్తవులు ఉన్నారు ఇందులో చూడండి. తల్లిరా ఒక్కరు క్రిస్టియన్ ఉన్నారు ఇందులో చూడండి. దీంతో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ బీఫారాల కోసం మంచి డిమాండ్ లభించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెందిన ముఖ్య అనుచరులంతా అసలు పనిని పక్కన పెట్టేసి ఆ పార్టీ టికెట్లు దక్కించుకోవడానికే తమ సమయం మొత్తం కేటాయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రజాశాంతి పార్టీ 2 బీఫారాలు ఇచ్చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో బీఫారాలు తీసుకెళ్లిన వారు కంగు తిని మళ్లీ కేఏ పాల్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. 2 బీఫారాలు ఇచ్చిన నియోజకవర్గాల్లో కొన్నింటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రజాశాంతి పార్టీ ఎన్నికల అధికారులకు లేఖలు రాస్తోంది. మొత్తానికి ప్రజాశాంతి పార్టీ తన ప్రభావాన్ని వెరైటీగా చూపిందనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.